సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. మీరందరూ కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. క్యాంప్ ఆఫీస్లో పెట్టవచ్చు లేదా పార్టీ ఆఫీస్లో పెట్టవచ్చు, కానీ సందర్భం అటువంటి. మీ పక్కన మొండిగోడలు చూస్తూ ఉన్నారు కదా, దాదాపుగా 16-18 నెలల నుంచి అట్లనే పడి ఉంది. దీన్ని గతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చేద్దామని చెప్పి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అప్పుడున్న అధికారులతోటి బలవంతంగా తీసుకొని కాంట్రాక్టర్లకు కూడా చెప్పి పని చేయించడం జరిగింది. అది అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఇంత నగరం నడిబొడ్డున వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంత ప్రైమరీ ప్లేస్లో ఉంటే అదంత సమంజసం కాదేమో అని అనుకొని అందరికీ అవసరమయ్యే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పి ఒక విజ్ఞాన కేంద్రాన్ని, డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ని ఇక్కడ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు, జూనియర్ కాలేజ్ పిల్లలు, తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉంది, చుట్టుముట్టు హాస్టల్స్ ఉన్నాయి, అలాగే వాకర్స్ ఇక్కడనే తిరుగుతూ ఉంటారు, అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని డిజైన్ చేసుకొని ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించినాం. దాదాపుగా 15 నెలల కాలం పట్టింది పర్మిషన్స్ తీసుకోవడానికి. ఫిబ్రవరి 24 నుంచి తీసుకొస్తే తిరగని సెక్షన్ లేదు. లాస్ట్కు 16/4/2025కి 10/4/2025కి మాకు అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైనా అనాలోచితంగా ఏదైనా అవసరం లేని పని చేయడం చాలా ఈజీ, కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ప్రభుత్వంలో కానీ బయట కానీ. సంతోషకరమైన విషయం ఏంటంటే ఎట్టకేలకు పర్మిషన్ వచ్చింది. ఇదొకటి. ఆ కాయిదాలు కూడా మీకు ఇస్తా. తర్వాత మెట్టుగడ్డ దగ్గర ఉన్న అక్కడ వెజ్ నాన్ వెజ్ సెంటర్ ఉంది. దాని పేరు టీడీగుట్ట వెజ్ నాన్ వెజ్ సెంటర్ అని పెట్టిరు దాన్ని. ఆ టీడీగుట్ట నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిర్రు, ఎట్లా తీసుకొచ్చిర్రు, డాక్యుమెంట్స్ ఏవి, ఎవరి పర్మిషను, ఫైళ్ళల్లో నోటింగ్ ఉందా, ఏం లేదు, తీసుకున్నారు అంతే. దాన్ని మళ్ళీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, ఎందుకంటే డైట్ కాలేజ్ ల్యాండ్ అది, అప్పుడు బలవంతంగా గుంజుకున్నారు, ధర్నాలు చేసిరు. విద్యార్థి సంఘాలు కూడా అప్పుడు ధర్నా చేసినాయి. ఏదైనా ఎడ్యుకేషన్ పరమైన తీసుకోవాలి తప్పించి ఇక్కడ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం ఏంది అని చెప్పి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఆ రోజు నిరసన వ్యక్తం చేసినాయి. అయినా కూడా అప్పుడున్న అధికారులు వినలేదు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వినలేదు. అది బుల్డోజ్ చేసుకొని చేసినాం. దాన్ని ఇప్పుడు సరి చేసినాం. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 17 కోట్లతోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేని ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. దానికి శాంక్షన్ కూడా వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో 10 కోట్లు శాంక్షన్ అయింది. ఒక వారం 10 రోజులలో మనం శంకుస్థాపన కూడా పెట్టుకోబోతాం. ఇక్కడ లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ, సెమినార్ హాల్స్, తర్వాత చిన్న కెఫ్టేరియా, టాయిలెట్ బ్లాక్స్, ఇట్లా విద్యార్థులు కానీ జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎన్ని గంటలైనా ఇక్కడ కూర్చొని పుస్తక పఠనం చేసే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించబోతా ఉన్నాం. చాలామందికి ప్రెస్ మిత్రులు కూడా కూర్చోడానికి స్థలం లేదు. అది కంప్లీట్ అయితే హాయిగా అక్కడ కూడా కూర్చోవచ్చు మీరు.
1,00,000 పుస్తకాలతోటి ఈ లైబ్రరీని నెలకొల్పాలని చెప్పి నాకు నేను పర్సనల్గా సంకల్పం తీసుకున్నాను. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఇచ్చేది విద్య మాత్రమే. ఆ విద్యను ఇవ్వడంలో గత ప్రభుత్వాలు విఫలమైనాయి కాబట్టి ఆ విద్యని మన పిల్లలకు ఇవ్వడానికి అహర్నిశలు మేమందరం శ్రమ పడుతూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కూడా ఇప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనకు వచ్చింది. ఇది నిజంగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇది మహబూబ్ నగర్ ప్రజలకు మేమిచ్చే కానుకగా మేము భావిస్తాం. ఈరోజు ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం. ఈ రోజున ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చి మహబూబ్ నగర్ ప్రజలకు ఇది చెప్పదలుచుకున్నాం. అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ విత్ ఆల్ ఫెసిలిటీస్ మన మహబూబ్ నగర్ పట్టణం ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అది ఈరోజే ప్రకటన చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అంతేకాకుండా విద్యార్థుల కోసం చాలా కార్యక్రమాలు మేము చేపడుతూ ఉన్నాం. ఇప్పుడు కోచింగ్ నడుస్తూ ఉంది. 24వ తారీఖు అయిపోతుంది. ఎంసెట్ స్పెషల్ క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేసినాం. అది 24 తోటి పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. 28, 29 కోచింగ్ డేట్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ డేటు. అలాగే 150 మంది గవర్నమెంట్ పిల్లలు పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇదే ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో. వాళ్లకు నా క్యాంప్ ఆఫీస్ నుంచే మధ్యాహ్నం లంచ్ భోజనం వెళ్తూ ఉంది. అంటే మేమందరం ఏ భోజనం అయితే చేస్తామో అదే భోజనాన్ని ఆ క్యాంప్ ఆఫీస్లో, మా క్యాంప్ ఆఫీస్ నుంచి ఆ పిల్లలకి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన, ఓన్లీ మహబూబ్ నగర్ నియోజకవర్గం కాదు, వాళ్ళందరూ కూడా బాసర IIIT కావచ్చు, అంటే 6 ఇయర్ కోర్స్ ఉంటుంది అక్కడ 10th క్లాస్ పిల్లల కోసం. అలాగే బోయిన్పల్లిలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కాలేజు. లేదు వనపర్తి, మహబూబ్ నగర్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు. ఇటువంటి ప్రెస్టీజియస్ కాలేజీలలో మన పిల్లలు, అత్యధిక శాతం మన పిల్లలు చదవాలి అన్న సదుద్దేశంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపి వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నాం. MBS డిగ్రీ కాలేజీలో కేవలం మన కోసమే స్కిల్ యూనివర్సిటీ వాళ్ళు మా సూచన మేరకు మాస్టర్ అనే ప్రోగ్రాం మహబూబ్ నగర్ డిగ్రీ కాలేజ్ అది పిల్లల కోసం తయారు చేస్తున్నారు. దాదాపుగా 1000 మంది MBS డిగ్రీ కాలేజ్ పిల్లలకు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతా ఉంది. దాదాపు 55 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే మేము పెట్టుకుంటామని చెప్పి వారికి ఓకే చెప్తే వాళ్ళు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం వాళ్ళు వచ్చి చూసుకొని ఏ ట్రైనర్స్ ఉండాలి, ఎట్లుండాలి అనేది, ఆ సిలబస్ ఎట్లుండాలని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నా వరకు నాకు రాజకీయం అంటే విమర్శ చేయడం, గోతులు తీయడం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం కాదు. మహబూబ్ నగర్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి, వినియోగించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను 29 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏ రాజకీయాలు ఆశించకుండా ఉద్యోగాన్ని అట్లా వదిలేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కన చేరిన. ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలి, అప్పుడే తెలంగాణ వస్తుంది, మన ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పి ఆ చిన్న వయసులోనే మా ఇంట్లో ఎవ్వరు వద్దన్నా వదిలేసి అప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా దానికోసమే కొట్లాడు. ఈ చిల్లర రాజకీయాల దిక్కుపోలే, ఎవరిని కూడా అనవసరంగా విమర్శించలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఆ రోజు నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా మంత్రులుగా ఉన్న చిన్నారెడ్డి గారు కావచ్చు, DK అన్న గారు కావచ్చు, సిద్ధాంతాల మీద విమర్శించిన తప్ప వ్యక్తిగత విమర్శలు ఏ రోజు కూడా చేయలే. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది నాకు, దాదాపు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న నా ఇంటిగ్రిటీ, నా హానెస్టీ, నా క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కోల్పోదలుచుకోవాలి.
కొంతమంది చిల్లర వ్యక్తులు రకరకాలుగా అనుకుంటారు బయట కూర్చొని, అందరిలాగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాదు. నాకు ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు గర్వపడేలాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీర్చిదిద్దాలా. ఇందుకోసమే నేను ఎమ్మెల్యే అయినా. నాకు పదవుల ఆశ కూడా లేదు. ఒక మంచి అవకాశం ఈరోజు నాకు ఈ లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం చేసే ఒక అవసరాన్ని నా భగవంతుడు ఇచ్చింది. దీన్ని మొదలు జైపాల్ రెడ్డి గారి పేరో లేకుంటే మల్లికార్జున్ గారి పేరో ఆ మహనీయుల పేర్లు పెట్టాలని అనుకున్నాం. కానీ ఆలోచించిన తర్వాత వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈ జిల్లాకు ఉంది, దాన్ని కాదనట్లేం. కానీ భారతదేశంలో కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన మహానుభావులు ఇద్దరు ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు భగవత్ స్వరూపులు అని చెప్పి నేను అనుకుంటా. ఒకరు జ్యోతిబా పూలే గారు, మరొకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు విద్య ఎంత అవసరమో, విద్యలో సంస్కరణలు రావాలి అని చెప్పి 5% లిటరసీ కూడా లేని ఆ రోజు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో తమ ఆస్తులు అమ్ముకొని 28 పాఠశాలలు పెట్టి తన భార్య చేత కూడా పని చేయించి ఆమెను కూడా టీచర్గా తయారు చేయించి కొన్ని వేల మంది పిల్లలకు విద్యాబోధన చేసిన మహనీయుడు. ఆయన చూపిన దారిలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రయాణం చేసి మా జాతులు చదువుకోలేదు కాబట్టి వెనకబడ్డాయి, మా జాతులలో ఉన్న ఆఖరి వ్యక్తి వరకు, ఆఖరి బిడ్డ వరకు చదువుకున్న నాడు, జ్ఞానం సంపాదించిన నాడు భారతదేశం అత్యున్నత శిఖరాలకు ఎదుగుతుంది అని చెప్పి మనసావాచ నమ్మి ఆ సిద్ధాంతాన్ని ఆచరించిన వ్యక్తి, చదువు విలువను తెలియజేసిన వ్యక్తి. ఈరోజు రాజ్యాంగాన్ని రచించి భారతదేశం అఖండంగా ఉండడానికి కారణభూతుడైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి వీరిద్దరి పేరుని ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా పెడితే సముచితంగా ఉంటుందన్న ఆలోచన వచ్చిన తడవే పూలే గారి జయంతి రోజున ప్రకటన చేయడం జరిగింది. చాలామంది విజ్ఞానులు, మేధావులు చాలా మంచి ఆలోచన అని చెప్పి నన్ను అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విజ్ఞాన కేంద్రం పేరు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం. తెలంగాణలోనే అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కంటే అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతాం. ఇది మా పర్సనల్ ప్రాజెక్టు, పెట్ ప్రాజెక్ట్. దీనికోసం ఇప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ కోసం 4 కోట్ల చిల్లర ఖర్చు అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక దాని లోపలికి నేను పోదలుచుకోలే. 10 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ అయినాయి. అవసరమైతే ఇంకొక 5-6 కోట్లు కూడా తీసుకొచ్చి అత్యద్భుతంగా ఈ ప్రాంగణాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. మటన్ మార్కెట్ లేవు, అన్ని నాలెడ్జ్ సెంటర్లు, స్కిల్ సెంటర్లే. అది కూడా అయిపోయింది. అదే 2 దీంట్లోనే ఉన్నాయి, అందుకే మీకు ఇస్తున్నా. లేదు దీనికి, అందుకే ఈ డిజైన్ కూడా చెప్తున్నాము. అదే డిజైన్ను ఇన్వాల్వ్ చేసుకుంటూ, అందుకే స్పెషలిస్ట్ని పిలిచి చేసినాం. అదే డోమ్, లైబ్రరీ అంటే డోమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దీన్నే ఇంటిగ్రేట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. మరి తీయడం సాధ్యం కాదు, ఎందుకంటే అంత ఖర్చు పెట్టినాం కదా. కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటాం. పర్ఫెక్ట్గా దీన్ని మోడలింగ్ చేసి దాంట్లో సెమినార్ హాల్సు, క్లాస్ రూమ్ లెక్చర్స్, డిజిటల్ లైబ్రరీ, విజిటర్స్ రూము, ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్, స్టాఫ్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక అది ఇంతకుముందు చేసిన వాళ్ళని అడగాలి. మేమైతే జీవోలతో సహా ఫైనాన్స్ క్లియరెన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటే ఇటుకేస్తాం. ఎందుకు నిన్న రివ్యూ చేసినప్పుడు ఆ పెద్ద చెరువు సంగతి చూస్తే ఐలాండ్కు దానికి 48 కోట్లు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది, దాని గురించి వద్దు, డిస్టర్బ్ అవుతుంది. మాకు ఒకటే
మేము వెనక్కి చూడదలుచుకోలే, ముందుకు చూస్తాం. మంచి పనులను చేయనీకనే ముందు ఉంటాం తప్ప గోతులు తీయడం మా వల్ల కాదు, ఇది కాదు. అయిపోయింది. వీలైతే ఇట్లా సరి చేసుకుంటాం, లేదు నా మాయనే మేము పోతాం.